పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కైలాష్ నాథన్ని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈరోజు పుదుచ్చేరి రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి యానాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం చర్చించడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ యానాం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి గత 3.5 ఏళ్లుగా యానాం ప్రాంతానికి వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సమర్పించడం మరియు అమలు కోసం శాఖలకు ప్రభుత్వానికి పదే పదే గుర్తు చేయవలసిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇప్పటివరకు ఆ శాఖకు సంబంధించి సిఎస్ఆర్ నిధులు సుమారు 108 పనులకు గాను నివేదికలు సమర్పించినా కానీ ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ లేకపోవడం పట్ల అధికారుల తీరు ఏ విధంగా ఉందని వారు అంతర్గత భావన ఏమిటో అర్థం కావటం లేదు. దీని వెనుక ఎవరైనా వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాభివృద్ధిని అడ్డుకునేందుకు ఎందుకింత వివక్ష చూపుతున్నారని తక్షణమే దీనిపై స్పందించి ప్రజా పనుల శాఖ ద్వారా యానాం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరటం జరిగింది. యానంలో విద్యుత్ ఛార్జీలతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఒక ప్రైవేటు సంస్థ కుంభకోణానికి ప్రతిఫలంగా నేడు పేద మధ్యతరగతి కుటుంబాలు విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కోరారు.